హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు నవంబర్ 15, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఒక సూపర్లేటివ్ టాపిక్ని మీకు ప్రశ్నగా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపికే. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా సూపర్లేటివ్స్గా ఏ టాపిక్స్ని డిస్కస్ చేస్తున్నాము? మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని సూపర్లేటివ్స్గా చూస్తున్నాం. మరియు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. ప్రశ్నని మరొకసారి చూడండి. స్టార్లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకొని ప్రభుత్వ సంస్థలు మరియు దూర ప్రాంత గ్రామాలకు ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించే మొట్టమొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది? మరి స్టార్లింక్ ప్రాజెక్టు వ్యవస్థాపకుడు ఎవరు? వ్యక్తి పేరు అడిగాను. సో ప్రశ్న వచ్చేసి లెంతీగా ఉండవచ్చు, కానీ సమాధానం చాలా చిన్నది. సో ఇక్కడ రాష్ట్రం వచ్చేసి మహారాష్ట్ర. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వము స్టార్లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ ఏ దేశానికి సంబంధించింది? ఏ దేశం కేంద్రంగా పనిచేస్తుందంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అమెరికాకు చెందిన ఒక సంస్థ. మీరు స్పేస్ ఎక్స్ గురించి వినుంటారు కదా. వ్యవస్థాపకులు ఎవరు? ఎలాన్ మస్క్ గుర్తుంచుకోండి. ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడు అని చెప్పేసి కూడా మనం చాలాసార్లు వార్తలు చూస్తాము. ఎలాన్ మస్క్ టెస్లా కార్ల కంపెనీకి సంబంధించి కానివ్వండి, స్పేస్ ఎక్స్కి సంబంధించి కానివ్వండి, స్టార్లింక్కి సంబంధించి కానివ్వండి, తరచూ మనం వార్తలు డిస్కస్ చేసే ఒక వ్యక్తి. సో స్టార్లింక్ ప్రాజెక్ట్ వ్యవస్థాపకుడు ఎవరంటే ఎలాన్ మస్క్, అమెరికాకు చెందిన వ్యక్తి. సో ఉద్దేశం ఏంటంటే, అసలు స్టార్లింక్ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు. అందుకోసము ఇప్పటికే నింగిలోకి దాదాపు 6,000 ఉపగ్రహాలను పంపించడం జరిగింది, లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్. ఇక రానున్న రోజుల్లో ఆ ఉపగ్రహాల సంఖ్య 12,000కు పైగా చూడబోతున్నాం. ఇటీవలే ఎలాన్ మస్క్ గారు అనౌన్స్ కూడా చేశారు. సో ప్రపంచంలో ఇంటర్నెట్ సేవల గురించి మనం తరచూ చూస్తూ ఉంటాము. ప్రస్తుతం మానవుడికి ఒక నిత్యావసరంగా ఇంటర్నెట్ని మనం చెప్పొచ్చు. అటువంటి ఇంటర్నెట్ సేవలను శాటిలైట్ ఆధారితంగా అందించడానికి ఈ స్టార్లింక్ ప్రాజెక్ట్ అనేది చాలా వరకు కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి అలాంటి స్టార్లింక్ ప్రాజెక్ట్ సంబంధించి భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్రం ఏ రాష్ట్రంగా? మహారాష్ట్రని మనం చూడబోతున్నాం. మహారాష్ట్రలో అధికారంలో ఉంది ఎవరు? బీజేపీ, ఎన్డీఏ అని గుర్తుంచుకోండి. ఎన్డీఏలో పార్టీస్ వచ్చేసి బీజేపీ ఉంది. బీజేపీ ఏమో అక్కడ లార్జెస్ట్ పార్టీగా ఉంది. బీజేపీకి సంబంధించిన దేవేంద్ర ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక సపోర్టింగ్ పార్టీస్గా, ప్రభుత్వానికి మద్దతిస్తున్న పార్టీలుగా ఏక్నాథ్ షిండేకి సంబంధించిన శివసేన, అజిత్ పవార్కి సంబంధించిన నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి. గుర్తుంచుకోండి, ఓకేనా? ఇకపోతే ఇటీవల కాలంలో ఇలాంటి టాపిక్స్ని మనం చాలా వరకు వార్తల్లో చూస్తున్నాం. రైట్ టు ఇంటర్నెట్ని ప్రాథమిక హక్కుగా గుర్తించిన భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే కేరళ. భారతదేశంలో 100% డిజిటల్ లిటరేట్ స్టేట్గా ఇటీవల ఏ రాష్ట్రం వార్తలు నిలిచింది అంటే కేరళ. లాస్ట్ 2 days బ్యాక్ కూడా భారత్ నెట్కి సంబంధించి అమెండెడ్ భారత్ నెట్ అమలు అని చెప్పేసి పంజాబ్ రాష్ట్రం గురించి సూపర్లేటివ్గా మనం చూసాము. ఇటువంటివన్నీ కూడా లింక్ చేసుకోండి. అందులోనూ ప్రస్తుతం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, డిజిటల్ రెవల్యూషన్ కానివ్వండి, ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. సింపుల్గా చెప్పాలంటే 2023 మార్చి చివరిలో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వారు ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్లో భారతదేశం యొక్క డిజిటల్ రెవల్యూషన్ని, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రశంసించింది. ఐఎంఎఫ్ భారతదేశంలోని డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూసి ప్రపంచ దేశాలు నేర్చుకోవాలని చెప్పేసి కితాబు ఇచ్చారు. ఇటువంటివి, ఓకేనా? సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన టాపికే. స్టార్లింక్ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏంటి? ఇక్కడ ఆల్రెడీ ప్రశ్నలను ఇచ్చాను. ప్రభుత్వ సంస్థలు
మరియు దూర ప్రాంత గ్రామాలకు ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించడం. ఓకేనా, సరిపోతుంది. ఆల్రెడీ ఈ స్క్రిప్ట్ అంతా కూడా మనం డిస్కస్ చేసిందే. ఓకేనా. సో మహారాష్ట్ర ప్రభుత్వం స్టార్లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకొని రాష్ట్రంలోని ప్రభుత్వ సంస్థలు మరియు దూర ప్రాంత గ్రామాలకు ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించే భారతదేశంలోని తొలి రాష్ట్రంగా నిలిచింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, గ్రామీణ కార్యాలయాలు వంటి దూర ప్రాంత సంస్థలకు అధిక వేగం గల ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడం. డిజిటల్ ఇంక్లూజన్లో ఇది భాగమని చెప్పొచ్చు. ఓకేనా. స్టార్లింక్ అనేది స్పేస్ ఎక్స్ సంస్థ అభివృద్ధి చేసిన ఉపగ్రహ ఆధారిత శాటిలైట్ బేస్డ్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్. ఓకేనా. సో తక్కువ ఎత్తుగల భూకక్ష అంటే లో ఎర్త్ ఆర్బిట్లో ఉపగ్రహాలు పంపించడం. ఓకేనా, ఇందుకోసము రైట్. అమెరికాకు చెందిన సంస్థ స్పేస్ ఎక్స్కి అనుబంధంగా పనిచేస్తుంది స్టార్లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వ్యవస్థాపకుడు వచ్చేసి ఎలాన్ మస్క్. ఓకేనా, సరిపోతుంది రైట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ప్రతి టాపిక్ వార్తలు నిలిచిన ఒక అంశాన్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను, జీకే పాయింట్స్ని అడిషన్గా ఇస్తున్నాను. ఈ విధమైన స్ట్రాటజీతో మన ప్రిపరేషన్ కనుక కొనసాగించామనుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఇది ఫ్యాక్ట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ వార్తలు నిలిచిన ఒక విన్యాసము. అభ్యర్థులకు ప్రతిరోజు ఒక సెంటెన్స్ చెప్తాను. ప్రతిరోజు అనే కంటే కూడా రక్షణ రంగానికి సంబంధించిన టాపిక్స్ని డిస్కస్ చేసేటప్పుడు ఒక సెంటెన్స్ని మీకు ప్రతిసారి చెప్తా ఉంటాను. అభ్యర్థులు రక్షణ రంగానికి సంబంధించిన వర్ధమాన అంశాలపైన ఎక్కువ ఫోకస్ పెట్టండి. ప్రతిరోజు 1 లేదా 2 అంశాలను రక్షణ రంగానికి సంబంధించే మనం చూస్తున్నాము. రక్షణ రంగానికి సంబంధించి కరెంట్ టాపిక్స్ని 6 సెగ్మెంట్స్గా మీరు అబ్జర్వ్ చేయవచ్చు. 1 వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, 2 అంతర్జాతీయ స్థాయిలో రక్షణ రంగానికి సంబంధించి విడుదలవుతున్న నివేదికలు, 3వది వచ్చేసి మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఇంపోర్ట్స్ పైన ఆధారపడుతున్నాం, ఏ దేశం నుండి ఏం దిగుమతి చేసుకుంటున్నాం, రక్షణ రంగ ఒప్పందాలు, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల వేటికి ఆమోదముద్ర వేసింది, మరియు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారతదేశంలో తయారవుతున్న రక్షణ రంగ ఉత్పత్తులు. ఇటువంటివి చూడండి, 6 సెగ్మెంట్స్గా చూడండి. ఇటీవల రాజ్నాథ్ సింగ్ గారు, రక్షణ శాఖ మంత్రిగా ఉన్న రాజ్నాథ్ సింగ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. భారతదేశంలో రక్షణ రంగ ఉత్పత్తుల విలువ 2029 నాటికి 2029 నాటికి 3 లక్షల కోట్ల రూపాయల విలువకు చేరాలని, మరియు భారతదేశంలో ఉత్పత్తి అయిన రక్షణ రంగ ఉత్పత్తులు ఉంటాయి కదా, వాటిని ఎగుమతి చేయడం పైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. 2029 వరకు భారతదేశం నుండి రక్షణ రంగ ఎగుమతుల విలువ 50,000 కోట్ల రూపాయలకు చేరాలని చెప్పేసి ప్రత్యేకంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇటువంటి టార్గెట్స్ చూడండి. ఓకేనా. ఇక వార్తలు నిలిచిన విన్యాసం. ఏదైనా ఒక విన్యాసం గురించి మనం పోటీ పరీక్షల కోణంలో గుర్తుపెట్టుకునేటప్పుడు, నేర్చుకునేటప్పుడు ఆ విన్యాసానికి సంబంధించి ఏ పాయింట్స్ని ఫోకస్ చేయాలంటే, వార్తలు నిలిచిన ఆ విన్యాసం పేరేంటి, ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పార్టిసిపెంట్స్ అంటే పాల్గొనే దేశాలు ఎన్ని, నెక్స్ట్ ఆ దేశాల పేర్లేంటి, నెక్స్ట్ ఆ విన్యాసం త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది, నెక్స్ట్ వచ్చేసి ఈ సంవత్సరము ఆ విన్యాసానికి ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏంటి, నెక్స్ట్ చరిత్రలో మొదటిసారి ఆ పేరుతో విన్యాసము ఎప్పుడు ప్రారంభమైంది, అండ్ మిస్లీనియస్ ఇతర అంశాలను చూడండి. ఓకేనా. ఆ విన్యాసంలో భారతదేశం నుండి పార్టిసిపేట్ చేసే రెజిమెంట్ కానివ్వండి, నావల్ షిప్ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ సంబంధించిన యుద్ధ విమానాలు కానివ్వండి, అటువంటి వాటి పేర్లను కూడా చూడాలి. ఇక అబ్జర్వ్ చేస్తే వార్తలు నిలిచిన విన్యాసం పేరు గరుడ, ఎక్సర్సైజ్ గరుడ, గరుడ విన్యాసం. ఎన్ని దేశాలకు సంబంధించింది అంటే 2 దేశాలకు సంబంధించింది. ఆ 2 దేశాల పేర్లు ఏంటంటే భారత్, ఫ్రాన్స్. సో భారత్, ఫ్రాన్స్కి సంబంధించిన విన్యాసము. త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది, ఆర్మీకి సంబంధించిందా, నేవీకి సంబంధించిందా, ఎయిర్ ఫోర్స్ సంబంధించిందా అంటే ఎయిర్ ఫోర్స్, భారత వైమానిక దళానికి సంబంధించింది ఎయిర్ ఫోర్స్, గుర్తుంచుకోండి. ఇక్కడ సింపుల్గా ఎక్సర్సైజ్ గరుడ అనేది భారత్, ఫ్రాన్స్ 2 దేశాలకు సంబంధించిన సంయుక్త వైమానిక దళ విన్యాసం. ఎనఫ్. ఓకేనా. మరి ఈ సంవత్సరం ఆతిథ్యం
ఎవరి ఆతిథ్యంలో జరుగుతోంది అంటే ఫ్రాన్స్ ఆతిథ్యంలో. ఈ సంవత్సరం ఫ్రాన్స్ ఆతిథ్యంలో అంటే నెక్స్ట్ ఇయర్ భారత్ ఆతిథ్యంలో, ఆ తర్వాత మళ్ళీ ఫ్రాన్స్, అలా రొటేషన్గా ఉంటుంది. ఓకేనా. ఈ విన్యాసం యాక్చువల్గా రేపటి నుండి ప్రారంభం కానుంది. షెడ్యూల్ అనేది అఫీషియల్ న్యూస్లోకి వచ్చింది. ఇక చరిత్రలో మొదటిసారి గరుడ పేరుతో విన్యాసాలు అనేవి ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే 2003 సంవత్సరంలో. గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైనా ఒక విన్యాసం గురించి చెప్పినప్పుడు ఇవన్నీ చెప్తున్నాను. ఇక ఈ విన్యాసంలో భారతదేశం నుండి పాల్గొనడానికి ఇప్పటికే ఫ్రాన్స్కి రీచ్ అయింది సుఖోయ్ 30 MK యుద్ధ విమానం కానివ్వండి, ఇటువంటివి. ఇటీవల కాలంలో వార్తలు వచ్చిన విన్యాసాలు మలబార్ విన్యాసం కానివ్వండి, మిత్రశక్తి విన్యాసం గురించి కానివ్వండి, విన్బ్యాక్స్ గురించి కానివ్వండి, అండ్ ఎక్సర్సైజ్ త్రిశూల్ నిన్నటితో ముగిసిన ఎక్సర్సైజ్ త్రిశూల్ గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సిన అంశాలు రానున్న పోటీ పరీక్షల దృష్టిలో. ఓకేనా, సరిపోతుంది. ఇక స్క్రిప్ట్లోకి వెళ్దాము. భారత వాయుసేన అంటే వైమానిక దళము మరియు ఫ్రాన్స్ సంబంధించి వైమానిక దళము. సో ఫ్రాన్స్లోని మాంట్ డే మార్సాన్ ఎయిర్ బేస్. సో ఫ్రాన్స్ ఆతిథ్యంలోని గుర్తుంచుకోండి, ఎయిర్ బేస్ గుర్తున్నా లేకపోయినా ఫ్రాన్స్ ఆతిథ్యంలో నవంబర్ 16 అంటే రేపటి నుండి ప్రారంభం కానున్న విన్యాసము, నవంబర్ 27 వరకు జరగబోయే విన్యాసము. ఈ యుద్ధాభ్యాసం, ఈ విన్యాసంలో భారత వైమానిక దళం నుండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి సుఖోయ్ 30 MK యుద్ధ విమానాలు ఇప్పటికే ఫ్రాన్స్కి రీచ్ అవ్వడం జరిగింది. మరి ఇటువంటి విన్యాసాలు ఎందుకు జరుగుతాయంటే ఈ పాల్గొనే దేశాల మధ్య రక్షణ రంగానికి సంబంధించి కోఆపరేషన్ ఉద్దేశించి, ఇంటరాపరబిలిటీ కానివ్వండి, ఇటువంటివి. సో UN చాప్టర్ 7 ఆధారంగా విన్యాసాలు జరుగుతాయని చెప్పేసి మనం గతంలో కూడా డిస్కస్ చేశాము. రైట్, సరిపోతుంది. ఇక భారత వైమానిక దళంలో ఇప్పటికే పవర్ఫుల్గా ఉన్న సుఖోయ్ 30 MK యుద్ధ విమానాల గురించి కానివ్వండి, రఫేల్ యుద్ధ విమానాల గురించి కానివ్వండి, మిరాజ్ 2000 యుద్ధ విమానాల గురించి కానీ ఇప్పటికే మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. అందులోనూ ప్రత్యేకంగా ఏంటంటే రఫేల్ యుద్ధ విమానాలను, మిరాజ్ 2000 యుద్ధ విమానాలను మనం ఏ దేశం నుండి స్వీకరించిన, ఇంపోర్ట్ చేసుకున్నట్టే ఫ్రాన్స్ దేశం నుండి. ఫ్రాన్స్లోని దసో ఏవియేషన్ సంస్థ తయారు చేసింది. ఇటువంటి పాయింట్స్ లింక్ చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్తో కూడా లింక్ చేయగలగాలి. ఓకేనా. ఇక ఇటీవల వీడ్కోలు పలకబడుతూ వార్తలు నిలిచిన వైమానిక దళంలోని యుద్ధ విమానాలు MiG-21 కానివ్వండి, ఇటువంటివి, తేజాస్ యుద్ధ విమానాలు, ఇటువంటివి. ఓకేనా. చూడండి, తేజాస్ యుద్ధ విమానాలు ఏంటంటే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మన భారతదేశంలో తయారైన యుద్ధ విమానాలు. MiG-21 వీడ్కోలు జరిగింది. ఇక వాటి స్థానంలో వీటితో భర్తీ అనేది చూస్తాము. ఇలా లింక్ చేసుకుంటూ వెళ్ళండి. రైట్. ఇక ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఎమాన్యుయల్ మెక్రాన్ గారు ఉన్నారు. ఇక రక్షణ రంగానికి సంబంధించి ఇంకొక టాపిక్, రక్షణ మంత్రిత్వ శాఖకి మరియు BDL భారత్ డైనమిక్స్ లిమిటెడ్కి మధ్య కుదిరిన ఒప్పందము, రక్షణ రంగ ఒప్పందము. ఏదైనా ఒక ఒప్పందం గురించి మనం చూస్తున్నప్పుడు ఆ ఒప్పందంలో పార్టిసిపెంట్స్ ఎవరు, పార్టీస్ ఎవరు, అంటే ఏ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది, ఒప్పందం యొక్క ఉద్దేశం, ఆ ఒప్పందం ఎందుకోసం జరిగింది, ఒప్పందం డీల్ వాల్యూ ఉందనుకోండి, ఆ డీల్ వాల్యూ ఎంత ఉంటుంది, ఇటువంటి చూడండి. సో రక్షణ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, రాజ్నాథ్ సింగ్ గారు ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు. మరియు భారత్ డైనమిక్స్ లిమిటెడ్కి మధ్య కుదిరిన ఒప్పందము. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అంటే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది. డీల్ వాల్యూ వచ్చేసి 2095.70 కోట్లు. ఓకేనా. ఇన్వార్ క్షిపణుల ఒప్పందం, ఇన్వార్ క్షిపణులు మిసైల్స్ సంబంధించిన ఒప్పందం అనేది రీసెంట్గా, అంటే BDL తయారు చేసే ఈ అత్యాధునిక క్షిపణులను రక్షణ శాఖ అందించడం, భారత సేన సైన్యంలో ఇవి సేవల కోసము ఉద్దేశించబడ్డాయి. సో 2020 నవంబర్లో రక్షణ మంత్రిత్వ శాఖ 2095.70 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాన్ని భారత డైనమిక్స్ లిమిటెడ్తో కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారము భారత సేన కోసం, ఇండియన్ ఆర్మీ కోసము ఇన్వార్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్, యాంటీ ట్యాంక్ అంటే ఏంటి, యుద్ధ ట్యాంకులు ఉంటాయి కదా, ఆ యుద్ధ ట్యాంకులను కూడా పేల్చేసే సామర్థ్యం ఉండే క్షిపణులు అన్నట్టు. ఓకేనా. వీటి కొనుగోలు సంబంధించి ఎవరి నుండి కొనుగోలు చేస్తారో BDL నుండి. ఎంత మొత్తం ఖర్చు చేస్తారు ఇందుకోసం, ఇది ఎవరు కొనుగోలు చేస్తారు, రక్షణ మంత్రిత్వ శాఖ. సరిపోతుంది. ఈ ఇన్వార్ ATGM యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ రష్యా రూపొందించిన లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ క్షిపణి, ప్రధానంగా T-90 ట్యాంకుల నుంచి ప్రయోగిస్తారు. పరిధి వచ్చేసి సుమారు 5 కిలోమీటర్లు, భారీ స్థాయి రక్షణ కవచాలను ఛేదించగలిగే సామర్థ్యము. ఓకేనా. ఇక భారత్ డైనమిక్స్ లిమిటెడ్ 1970 స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం వచ్చేసి హైదరాబాద్. ఓకేనా,
సరిపోతుంది. అడగవచ్చు. ఏదైనా ఒక సంస్థ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ సంస్థ స్థాపన ఏంటి, ప్రధాన కేంద్రం ఏంటి, ప్రత్యేకతలు ఏంటి, ఇవన్నీ కూడా మీకు నేను చెప్తున్నాను. ఇప్పటికే బీడీఎల్ తయారు చేస్తున్న ఇతర క్షిపణులు ఏంటి, అక్షయ్, నాగ్, హెలినా, ఆకాష్, అమోఘ ఇటువంటివి ఉన్నాయి. ఇక డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డిఆర్డిఓ పరిధిలోని ఒక సంస్థ అభివృద్ధి చేసిన అధునాతనమైన వాటర్ రిలేటెడ్ పరికరాలు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిఆర్డిఓకి సంబంధించి బేసిక్ చూద్దాం. డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, రక్షణ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ. డిఆర్డిఓ 1958 ఇయర్లో ఏర్పాటైంది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. డిఆర్డిఓకి ప్రస్తుతం చైర్మన్గా లేదా చీఫ్గా సమీర్ వి కామత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల పదవీకాలం పొడిగింపు సంబంధిత అంశంతో వార్తల్లో వ్యక్తిగా సమీర్ వి కామత్ గారిని మనం చూసాము. ఇక డిఆర్డిఓ ఎన్ఎస్టిఎల్ అభివృద్ధి చేసిన ఎంపీఏయువి న్యూస్లో ఉంది. సో వాటర్లో మైన్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఇటువంటి వాటిని గుర్తించడానికి. విశాఖపట్నంలోని డిఆర్డిఓ ఎన్ఎస్టిఎల్ నావల్ సైన్స్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ. డిఆర్డిఓ పరిధిలో చాలా ల్యాబ్స్ ఉంటాయి, అందులో ఒక ల్యాబ్ ఎన్ఎస్టిఎల్. సో డిఆర్డిఓ పరిధిలోని నావల్ సైన్స్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ వారు డెవలప్ చేసిన అత్యాధునిక న్యూ జనరేషన్ మ్యాన్ పోర్టబుల్ అంటే మానవుడు కూడా సులువుగా ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి వాటిని మోసుకెళ్ళగలుగుతాడు. అటానమస్ అండర్ వాటర్ వెహికల్స్ అంటే డ్రోన్స్ అనొచ్చు సింపుల్గా. వాటిని విజయవంతంగా అభివృద్ధి చేసింది. సో డిఆర్డిఓ పరిధిలోని ఏ సంస్థ అభివృద్ధి చేసింది. మీకు ఈ టాపిక్ సోర్స్ చెప్పాలంటే పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. చూడండి, అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, మీకు నేను క్లాస్లో చెప్తున్నా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సోర్స్ అనేవి పిఐబి, న్యూస్ ఆన్ ఎయిర్, ఆల్ ఇండియా రేడియో, జాతీయ స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, రాష్ట్ర స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు మరియు అంతర్జాతీయ అంశాలైతే అథెంటిక్ సోర్సెస్ నుండి తీసుకొని నిర్ధారణ చేసుకొని మీకు టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇది ఈ ఎంపీఐయువిస్ సముద్ర గర్భంలో మైన్స్కి సంబంధించి ఆపరేషన్ల కోసం మైన్స్ని గుర్తించడము వాటిని. ఓకేనా? మైన్ కౌంటర్ మెజర్ దాని యొక్క పని, మైన్స్ని గుర్తించడం అన్నట్టు. ఈ వ్యవస్థలో పలు ఏవిల్లో ప్రధానంగా 2 కీలక పేలోడ్లు ఉంటాయంట. ఆ పేలోడ్ల గురించి అడగకపోవచ్చు, కాకపోతే ఇటీవల వార్తలు నిలిచిన మ్యాన్ పోర్టబుల్ అటానమస్ అండర్ వాటర్ వెహికల్స్ని డిఆర్డిఓ పరిధిలో ఎవరు అభివృద్ధి చేశారని అడగవచ్చు. ఓకేనా? సరిపోతుంది. ఈ సిస్టంలో అమర్చిన డీప్ లెర్నింగ్ ఆధార్ గుర్తింపు అల్గారిథంలో మైన్ లాంటి వస్తువులను స్వయంచాలకంగా వర్గీకరించి అటానమస్ నిర్ణయాలను తీసుకునే సామర్థ్యాన్ని కల్పిస్తున్నారు. రైట్? సో ఎన్ఎస్టిఎల్ అనే సంస్థ విశాఖపట్నం డిఆర్డిఓలోని ప్రముఖ పరిశోధనా కేంద్రం అది. ఓకేనా? సరిపోతుంది. ఇక మానవ జోక్యం లేకుండా స్వయంగా పనిచేసే జలాంతర్గామి రోబోట్స్ అన్నట్టు అటానమస్ అండర్ వాటర్ వెహికల్ అంటే. ఇక ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తే అన్ని వార్తాపత్రికల్లో కూడా మెయిన్ పేపర్లో బీహార్ ఎలక్షన్స్ గురించి చూసాము. అండ్ మరొకసారి చెప్తున్నాను, బీహార్ ఎలక్షన్స్ గురించి చాలా లోతైన విశ్లేషణ చేయాలి. ఇక్కడ మనము ఒక టాపిక్గా చూద్దాము, ఎందుకంటే అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుండి అఫీషియల్ నెంబర్ అనేది రావడానికి ఈరోజు మనం సమయాన్ని చూస్తాము. సో న్యూస్ పేపర్ నుండి కలెక్ట్ చేసిన టాపిక్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత బీహార్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వస్తారు, ముఖ్యమంత్రి నియామకం గురించి కానివ్వండి, మంత్రిమండలి గురించి కానివ్వండి, ప్రత్యేకతల గురించి కానివ్వండి, అవన్నీ డిస్కస్ చేసేటప్పుడు దీన్ని సబ్జెక్ట్ లింక్ చేస్తూ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఒక టాపిక్ వార్తల్లో ఉందంటే కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను. చూడండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రిలిమినరీ డేటా ఆధారంగా ఈ విశ్లేషణ. బీహార్లో సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి, జనరల్ ఎలక్షన్స్. సార్వత్రిక ఎన్నికలు అంటే ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి జరిగే ఎన్నికలు. బీహార్ ఎలక్షన్స్ రీసెంట్గా మనం చూస్తాము, 2 దశల్లో జరిగినాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారంటే, ఒక రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు అంటే ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించే ఎన్నికలు. ఆ రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అని అడుగుతారు ఫస్ట్. ఇక్కడ బీహార్ రాష్ట్రం ఉంది, 243 అసెంబ్లీ స్థానాలు, అంటే 243 మంది ఎమ్మెల్యేలు ఉంటారు అక్కడ. రీసెంట్గా మనం మహారాష్ట్ర గురించి డిస్కస్ చేస్తాం, 288, ఢిల్లీ 70, ఇటువంటి చూడాలి నెంబర్స్. వార్తలు నిలిచిన రాష్ట్రాలు, వాటికి సంబంధించిన శాసనసభ స్థానాలు చూడాలి. బీహార్లో 243 ఉంటాయి. మరి అందుకోసము ఎన్నికలను 2 దశల్లో నిర్వహించింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, రాజ్యాంగబద్ధ సంస్థ. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ జారీ చేయడం, అవన్నీ మనం ఆల్రెడీ ఎర్లియర్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాము.
ఇక ఎన్నికలు పూర్తయిన నిన్నటి రోజున జడ్జిమెంట్ డే November 14th, 2025 ఎన్నికల ఫలితాలని చూసాము, కౌంటింగ్ అనేది చూసాము. మరి రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు అనేది ఏ సంఖ్య పైన ఆధారపడి ఉంటుందంటే మ్యాజిక్ నెంబర్, మ్యాజిక్ ఫిగర్. ఇప్పుడు బీహార్లో 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి కదా. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం ఎంత రావాలి అంటే 122 రావాలి. 122 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న ఒక పార్టీ కానీ లేదా ఒక కూటమి కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అర్హత సాధిస్తుంది. ఇక బీజేపీ అండ్ అలయన్స్ ఎన్డీఏ కూటమి విజయడంకం మోగించింది. మోర్ దాన్ 200 సీట్స్ గెలుపొందింది. ఇక్కడ ఫలితాలు చూద్దాము. ఎన్డీఏ, సో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, బీజేపీ లార్జెస్ట్ పార్టీగా ఉంది. ఎన్డీఏలోని బీజేపీ 89 స్థానాల్లో గెలుపొందింది, లార్జెస్ట్ పార్టీగా ఉంది. బీహార్లో లార్జెస్ట్ పార్టీ ఇప్పుడు బీజేపీ. బీహార్లో లార్జెస్ట్ పార్టీ బీజేపీ. జేడీయూ, సో నితీష్ కుమార్కి సంబంధించి ప్రస్తుతం ముఖ్యమంత్రికి సంబంధించిన పార్టీ 85 స్థానాల్లో గెలుపొందింది. ఇక ఎల్జేపీ అంటే రామ్ విలాస్ పాస్వాన్కి సంబంధించిన పార్టీ, ప్రస్తుతం చిరాగ్ పాస్వాన్ చాలా యాక్టివ్గా ఉన్నాడు, 19 స్థానాల్లో గెలుపొందింది. ఓకేనా, సరిపోతుంది. ఓకేనా. ఇక రిమైనింగ్ అలయన్స్లో కొన్ని చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి, కానీ లార్జెస్ట్ పార్టీస్ మాత్రం గుర్తుంచుకోండి. ఇక అపోనెంట్ ఎవరు, మహాగఠబంధన్ అని చెప్పేసేసి. ఓకేనా. అందులో ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్ సంబంధించి ప్రస్తుతం తన కుమారుడు తేజస్వి ఉన్నాడు, 25 స్థానాల్లో గెలుపొందింది. మహాగఠబంధన్ మొత్తం కలిపి 35 స్థానాల్లో గెలుపొందింది. ఎన్డీఏ మొత్తం కలిసి 202 స్థానాల్లో గెలుపొందింది. ఇక వాళ్ళకు వచ్చిన ఓటింగ్ శాతం కనుక చూస్తే ఎన్డీఏకి 55.6% ఓటింగ్ పర్సెంట్ వచ్చింది, మహాగఠబంధన్కి 35% వచ్చింది. జన్సూరజ్ ఏంటంటే ప్రశాంత్ కిషోర్కి సంబంధించింది, ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన వ్యక్తి. సో వ్యూహాలు వేస్తాడు, కానీ ఆ వ్యూహాలు తను సాధించలేకపోయాడు, ఒక్క స్థానంలో కూడా గెలుపొందలేదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక బీహార్లో ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ గారు ఇప్పటికే 9 సార్లు ముఖ్యమంత్రిగా చూసాము. రానున్న రోజుల్లో మళ్ళీ తనే ముఖ్యమంత్రిగా వచ్చే అవకాశం ఉంది. బీజేపీ లార్జెస్ట్ పార్టీగా ఉన్నా కూడా ముఖ్యమంత్రి అవకాశం తనకే ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రంలో లేదా కేంద్ర ప్రభుత్వంలో 12 మంది ఎంపీలతో, లోక్సభ ఎంపీలతో మద్దతుగా ఉన్న పార్టీ కాబట్టి. ఓకేనా. ఇక్కడ మరి నితీష్ కుమార్ ఏ నియోజకవర్గం నుండి పోటీ చేశారంటే నితీష్ కుమార్ గారు ఎన్నికల్లో పోటీ చేయరు, తను ఎమ్మెల్సీగానే ఉంటారు. సో ఎమ్మెల్సీ కలిగిన రాష్ట్రాలు, ద్విసభ విధానం కలిగిన 6 రాష్ట్రాలు ఉంటాయి కదా, అందులో బీహార్ కూడా ఉంది, గుర్తుంచుకోండి. సో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం సృష్టించింది. నితీష్ కుమార్ నరేంద్ర మోదీ జోడీ మరొకసారి సూపర్ హిట్ కొట్టి అద్భుత విజయాన్ని సాధించింది. ఎగ్జిట్ పోల్స్ కూడా ఊహించని స్థాయిలో ఘన విజయాన్ని, 243లో 202 సీట్స్. ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ తీవ్ర దెబ్బతింది. ఓకేనా, సరిపోతుంది. ఇక ప్రశాంత్ కిషోర్ అయితే తన పార్టీ జన్సూరజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఓకేనా. ఇంకా ఏఎంఎం మనకి అసదుద్దీన్ పార్టీ ఉంది కదా, అది 5 స్థానాల్లో గెలిచింది. బీహార్లో గతంలో కూడా 5 స్థానాల్లో గెలుపొందింది. ఓకేనా. బీహార్ అసెంబ్లీ మొత్తం స్థానాలు ఏంటి అండ్ మెజార్టీ మార్క్ ఎంత ఉండాలి. ఓకేనా, ప్రధాన పార్టీలు. అండ్ ప్రస్తుతం బీహార్ గవర్నర్గా ఎవరున్నారు అంటే ఆరిఫ్ అహ్మద్ ఖాన్, గుర్తుంచుకోండి. ఆరిఫ్ ఖాన్ గారు ఉన్నారు, తనే ఇక రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అటువంటివి చేస్తారు, ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. ఓకేనా. ఇక సిక్కిం రాష్ట్రానికి సంబంధించిన సాంప్రదాయ సంగీత వాద్యాలు ఉంటాయి కదా, వాటికి GI ట్యాగ్ అనేది దక్కడం జరిగింది. 2 ప్రోడక్ట్స్. ఆ 2 ప్రోడక్ట్స్ని గుర్తుంచుకోండి. ఏ రాష్ట్రానికి సంబంధించి సిక్కిం అంటేనే మనకు గుర్తొచ్చేది ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్. ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే GI ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, భౌగోళిక గుర్తింపు అంటాము. భౌగోళిక గుర్తింపు దేనికి ఇస్తారు? వస్తువులకి ఇస్తారు. ఆ ప్రోడక్ట్ ఏదైనా కావచ్చు, ఆ ప్రోడక్ట్ పండించే పంటే కావచ్చు, వండే వంటే కావచ్చు, నేసే వస్త్రమే కావచ్చు, అద్దే కలే కావచ్చు, బెవరేజెసే కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక ప్రోడక్ట్ పేరు చెప్పగానే ప్రాంతం గుర్తొస్తుంది, ప్రాంతం పేరు చెప్పగానే ఆ ప్రోడక్టే గుర్తొస్తుంది. అలాంటిది GI ట్యాగ్ని మనం ఏ చట్టం ఆధారంగా చూస్తామంటే జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ఆధారంగా చూస్తాము. జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ, చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ GI ట్యాగ్ని మంజూరు చేస్తుంది. ఇక
రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ పీయూష్ గోయల్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 2030 సంవత్సరం నాటికి భారతదేశంలో జిఐ ప్రోడక్ట్స్, జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్స్ కనీసం 10,000 ఉండాలంట, 10,000 ప్రోడక్ట్స్ ఉండాలంట. సో ఇటువంటి స్టేట్మెంట్స్ని చూడండి. లక్ష్యాలు, భారత ప్రభుత్వం ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశిస్తుందంటే ఏ సంవత్సరం ఏం సాధించాలి, ఇటువంటి ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్. ఓకేనా. ఇక భారతదేశంలో జిఐ ట్యాగ్ పొందిన మొట్టమొదటి ప్రోడక్ట్ ఏంటంటే డార్జిలింగ్ టీ, గుర్తుపెట్టుకోండి. ఇక జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్కి స్థానికంగానే కాదు దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంటుంది, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ అనేది కూడా ఏర్పడుతుంది. ఉదాహరణకి వ్యవసాయ ఉత్పత్తులకు జిఐ ట్యాగ్ వచ్చింది అంటే వివిధ దేశాల నుండి వాటి డిమాండ్ అనేది పెరుగుతుంది. అపెడా, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ వారి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో వాటిని ఎక్స్పోర్ట్ చేస్తారు, ప్రపంచ గుర్తింపులు వస్తాయి. ఓకేనా. సో చూడండి. సో సిక్కింకి చెందిన లెప్చా సాంప్రదాయ వాద్యాలకు జిఐ ట్యాగ్ అనేది నిన్నటి రోజున న్యూస్లో ఉంది. ఆ 2 సంగీత వాద్యాలు ఏంటంటే ఒకటి టుంగుబుక్ సంగీత వాద్యాలు ఇవి లెప్చాకి సంబంధించినవి. సెకండ్ వచ్చేసి పుమ్టాంగ్ పులిట్. లెప్చా సామాజిక వర్గం, సమాజము, సంగీత సాంస్కృతిక వారసత్వానికి ఇవి ఎంతో ప్రత్యేకమైన ప్రతీకలు. జిఐ గుర్తింపు పొందడంతో ఈ వాద్యాల ప్రాచీనత, ఒరిజినాలిటీ అనేది ఇక ప్రపంచానికి తెలుస్తుంది. రైట్, సరిపోతుంది. సో సిక్కిం ప్రభుత్వము సిక్కింలోని లెప్చా ప్రజల 2 సాంప్రదాయ సంగీతవాద్యాలకు భౌతిక సంఘ హక్కును మంజూరు చేసినాం. ఓకేనా. ఇక నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్, ఎగుమతుల ప్రోత్సాహక మద్దతు. గతంలో మనం డిస్కస్ చేశాము. బడ్జెట్ సందర్భంగా నిర్మలా సీతారామన్ గారు ఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్కి సంబంధించి ప్రస్తావన చేశారు. ఫిబ్రవరి 1, 2025 రోజున 2025-26 ఆర్థిక సంవత్సరాన్ని ఉద్దేశించిన బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న సమయంలో మరి ఇప్పుడు దీనికి రీసెంట్గా క్యాబినెట్ ఆమోదం అనేది దక్కింది. సో అడుగుతారు ఎగ్జామినేషన్లో, 25,000 కోట్ల రూపాయల ఎగుమతి మద్దతు పథకాలకు కేంద్రం ఆమోదం అనేది రీసెంట్గా దక్కింది. అందులో భాగంగా ఉప పథకాలు ఏంటో కూడా చూడాలి. ఇటీవల అమెరికా అగ్రదేశము తరచూ భారత్ లాంటి దేశాలపైన టారిఫ్లు విధిస్తుంది, సుంకాలను విధిస్తుంది. ఇటువంటి వాటిని తట్టుకొని కూడా ఎగుమతిపై మనం ఫోకస్ చేయాలంటే ఇటువంటి ప్రోత్సాహక పథకాలు కావాలి. యునైటెడ్ స్టేట్స్ విధించిన అధిక టారిఫ్ల ప్రభావాన్ని భారతీయ ఎగుమతిదారులు తట్టుకునేలా చేయడానికి కేంద్ర మంత్రివర్గము 2025 నవంబర్ 12వ తేదీన 25,000 కోట్ల రూపాయల విలువైన 2 ప్రధాన పథకాలకు ఆమోదం తెలిపారంట. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, భారతదేశంలో పరిశ్రమల రంగంలో అత్యధిక వాటా ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది ఎంఎస్ఎంఈ సెక్టారే. తొలిసారి ఎగుమతి ప్రయత్నం చేసే సంస్థలు, ఫస్ట్ టైము ఎక్స్పోర్ట్ పైన ఫోకస్ చేసే చిన్న చిన్న సంస్థలు, అధిక కార్మికులు ఉన్న రంగాలకు ఈ పథకాలు సహాయపడతాయంట. ప్రభుత్వం 25,060 కోట్ల రూపాయల వ్యయంతో ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ని ఆమోదించింది కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి మండలి, ప్రధానమంత్రి అధ్యక్షతన. ఈ మిషన్లో 2 ఉప పథకాలు ఉన్నాయంట. ఒకటి వచ్చేసి నిర్యాత్ ప్రోత్సాహన్, గతంలో కూడా మనం చూసాం. నిర్యాత్ ప్రోత్సాహానికేమో 10,401 కోట్ల రూపాయలు కేటాయించారు. నిర్యాత్ దిశ 14,659 కోట్ల రూపాయలు. ఈ పథకాలు ఎగుమతి సామర్థ్యాన్ని పెంచడము, ఏ దేశమైనా గుర్తుపెట్టుకోండి, ఎగుమతులను ఎక్కువగా ఫోకస్ చేస్తుంది, దిగుమతులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది. మన అవసరాలు స్థానికంగా తీర్చుకోవాలి, ఆటోమేటిక్గా దిగుమతులు తగ్గుతాయి. ఎగుమతులు ఎక్కువగా జరిగి దిగుమతులు తగ్గినాయి అనుకోండి, మన ఫారెక్స్ పెరుగుతుంది, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటాం, విదేశీ మారక విలువలు. ఓకేనా. ఇక అంతర్జాతీయ మార్కెట్ పోటీకి ఎంఎస్ఎంఈలను సిద్ధం చేయడం మరియు కార్మిక ఆధారిత రంగాలకు రక్షణ కల్పించడం లక్ష్యంగా కలిగించాయి. దీని ద్వారా పన్ను భారాలు, అధిక టారిఫ్ల ప్రతికూల ప్రభావం తగ్గి చిన్న పరిశ్రమలు ప్రపంచ మార్కెట్లో పోటీ సామర్థ్యము పెంపొందించుకోగలుగుతాయంట. ఎగుమతుల్లో భారత ముఖ్య రంగాలు ఏంటంటే టెక్స్టైల్ సెక్టారు, ఫార్మా, ఇంజనీరింగ్ గుడ్స్, జెమ్స్, జ్యువెలరీ, ఐటీ సేవలు. ఓకేనా, సరిపోతుంది. ఇక WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు ఆయుష్ మంత్రిత్వ శాఖ భారతదేశానికి సంబంధించి సంయుక్తంగా నిర్వహించబోయే ఒక సదస్సు షెడ్యూల్ అనేది న్యూస్లో ఉంది. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ అంటే ఏదో ఇటీవల కాలంలోనే జరిగిన అంశాలని కాదు, జరగబోయే అంశాలపైన కూడా క్వశ్చన్స్ అడుగుతారు. జరగబోయే అంశాలను ఎలా చూడాలంటే అఫీషియల్గా పలానా ప్రాంతంలో పలానా సదస్సు జరుగుతుంది అని డిసైడ్ అయిందనుకోండి, దానిపైన అడగవచ్చు.
పలానా వెన్యూలో పలానా షెడ్యూల్ ప్రకారము ఏదైనా క్రీడా ఈవెంట్ జరగబోతుందంటే అడగవచ్చు అలాంటివి. ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948 ఏప్రిల్ 7th రోజున స్థాపన జరిగింది. అందుకే ఏప్రిల్ 7th ప్రతి ఏడాది కూడా ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటాము. జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. WHOకు ప్రస్తుతం చీఫ్గా లేదా డైరెక్టర్ జనరల్గా టెడ్రస్ అదనం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తను ఇథియోపియా దేశానికి చెందిన వ్యక్తి. ఇక మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ 2014 సంవత్సరంలో ఏర్పాటైన మంత్రిత్వ శాఖ భారతదేశంలో నరేంద్ర మోదీస్ ఎరా 2014లో స్టార్ట్ అయింది కదా. ఆయుష్ ప్రోడక్ట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, అందుకోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ 2014 ఇయర్లో స్థాపన. ప్రస్తుతం భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి సంబంధించి శ్రీ ప్రతాప్రావు గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా. సాంప్రదాయ వైద్య ప్రపంచ సదస్సు 2nd WHO గ్లోబల్ సమ్మిట్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్ ఎప్పుడు జరగబోతోంది? ట్రెడిషనల్ అంటే సాంప్రదాయ వైద్య ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిపైన ఒక సదస్సు, ప్రపంచవ్యాప్తంగా ఇంపార్టెన్స్ ఉన్న సదస్సు 17th నుండి 19th డిసెంబర్ 2025 జరగబోతోంది. సో రిస్టోరింగ్ బ్యాలెన్స్ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్, ద సైన్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ వెల్ బీయింగ్ అనేది థీమ్. ఏదైనా ఒక సదస్సు గురించి చూస్తున్నప్పుడు ఆ సదస్సు పేరేంటి, ఆ సదస్సు ఎప్పుడు జరగబోతోంది, జరిగింది, థీమ్ ఏంటి, ఉద్దేశం ఏంటి, సదస్సును ఎవరు నిర్వహించబోతున్నారు చూస్తే సరిపోతుంది. సో 2025 నవంబర్లో డిసైడ్ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2nd ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సమ్మిట్ను వచ్చే నెల డిసెంబర్ 15 నుండి 19 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపం వేదికగా నిర్వహించబోతున్నారు. WHO మరియు ఆయుష్ మంత్రిత్వ శాఖ భారతదేశంలో సంయుక్తంగా నిర్వహించబోతున్నారు. సదస్సు యొక్క థీమ్ ఏంటి అంటారు. థీమ్ని ఎప్పుడైనా ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా తెలుగు మీడియం అభ్యర్థులు మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. రిస్టోరింగ్ బ్యాలెన్స్, ద సైన్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ అనేది థీమ్. ప్రధాన ఉద్దేశం సాంప్రదాయ ట్రెడిషనల్ మెడిసిన్స్ పైన ప్రత్యేక అవగాహన, ప్రపంచవ్యాప్తంగా వీటి గుర్తింపు కోసం కృషి చేయడము. ఓకేనా. ఆవిష్కరణకు సంబంధించి మేధావులు కానివ్వండి, శాస్త్రవేత్తలు కానివ్వండి పార్టిసిపేట్ చేస్తారు. ఓకేనా. ఫస్ట్ సదస్సు 2023లో జరిగింది. ఫస్ట్ ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సమ్మిట్ 2023లో జరిగింది గుజరాత్లో. ఓకేనా, సరిపోతుంది. రైట్. ఇక రీసెంట్గా ఒక మిషన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి న్యూస్లో ఉంది. ఎస్కాపాడ్ మిషన్ ఎవరికి సంబంధించింది, ఉద్దేశం ఏంటి, దేనిపైన పరిశోధన కోసము. సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇటువంటి మిషన్స్ పైన ఫోకస్ చేయండి. దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతారు. ఏ ప్లానెట్ పైన దేనిపైన పరిశోధన కోసము, ఏ సంస్థ అని అడుగుతారు. అమెరికాకు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ నాసాకి సంబంధించి ఈ మిషన్ని చేపడుతోంది. సో ఇక్కడ చూస్తే ఇటీవలి అభివృద్ధిలో బ్లూ ఆరిజిన్ అంటే జెఫ్ బెజోస్కి సంబంధించిన సంస్థ, అమెజాన్ ఈ కామర్స్ సంస్థ అంట కదా, వాళ్ళకి సంబంధించింది. నాసా అంటే అమెరికాలో అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్న అత్యున్నత సంస్థ. సో ఇటీవల అభివృద్ధిలో బ్లూ ఆరిజిన్ నాసా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎస్కాపాడ్ మిషన్ను విజయవంతంగా అంతరిక్షానికి పంపింది. ఎస్కాపాడ్ ఫుల్ ఫామ్ ఏంటి అంటారు. ఎస్కేప్ అండ్ ప్లాస్మా యాక్సిలరేషన్ అండ్ డైనమిక్స్ ఎక్స్ప్లోరర్స్. ఎస్కాపాడ్ మార్స్కి పంపిన ఒక తొలి సమన్వయిత బహుళ ఉపగ్రహ ఆర్బిటాల్ సైన్స్ మిషన్కి ఇది గుర్తింపు పొందింది. మార్స్ పైన పరిశోధన కోసం ఎస్కాపాడ్, బ్లూ ఆరిజిన్, నాసా సంయుక్త పరిశోధన అని గుర్తుంచుకోండి. ఓకేనా. మార్స్ పైన చాలా పరిశోధనల గురించి మనం చూసాము. మార్స్ అరుణ గ్రహం అని పిలిచిన, రెడ్ ప్లానెట్ అని పిలిచిన మార్స్. ఓకేనా. ఇక భారతదేశం సంబంధించేమో మార్స్ ఆర్బిటార్ మిషన్ మంగళయాన్ 2013లో ప్రయోగించారు. 2014 సెప్టెంబర్ ఆ సమయంలో అనుకున్న లక్ష్యాన్ని మనం చూడడం జరిగింది. సో ఎస్కాపాడ్ నాసా యొక్క సింప్లెక్స్ స్మాల్ ఇన్నోవేటివ్ మిషన్స్ ఫర్ ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రాంలో భాగము. ఓకేనా, సరిపోతుంది. ఓకేనా. ఉపగ్రహాలను భూమి నుండి ప్రయోగించి లాగ్రేంజ్ పాయింట్ 2 వైపు పంపబడుతుంది. సో ఎవరి పరిశోధన ఏంటిదని. సో మార్స్ గ్రహం స్పేస్ వెదర్కు రియల్ టైం స్పందన ఎలా ఉంటుందో వెలుగులోకి తేవడం. మార్స్ పైన అధ్యయనం కోసమే ఈ ఎస్కాపాడ్ మిషన్ బ్లూ ఆరిజిన్ నాసాకి సంబంధించి చొరవతో చేసిన పరిశోధన.
ఓకేనా. ఎస్కాపేడ్ అంటే ఏంటని అడగవచ్చు, రైట్. ఇక జనజాతీయ గౌరవ్ దివస్ ఈరోజు మనం చూస్తున్నాము. 150వ వార్షికోత్సవం, జయంతి ఉత్సవాలు ఎవరికి సంబంధించి? సో బిర్సా ముండా గారికి సంబంధించి. బిర్సా ముండా గారు 1875 నవంబర్ 15న జన్మించిన వ్యక్తి. మరి తన యొక్క జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం. గిరిజన నాయకుడు, ఓకేనా, గిరిజన ఉద్యమకారుడు. మరి ఇటీవల కాలంలో కొంతమంది ప్రముఖులకు సంబంధించి కొన్ని మైల్ స్టోన్స్ చూస్తున్నాము. రీసెంట్గా సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారి 150th యానివర్సరీ గురించి చూసాము. ఈరోజు 150th యానివర్సరీ ఆఫ్ బిర్సా ముండా. రానున్న రోజుల్లో డిసెంబర్ 25th రోజున అటల్ బిహారీ వాజ్పేయి గారి 100th యానివర్సరీ. ఇవన్నీ ఇంపార్టెంటే, ఓకేనా. మరి ఈరోజు ఈ ప్రత్యేక సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు గుజరాత్ రాష్ట్రం నుండి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ని పిలుపునిచ్చారు, ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జనజాతీయ గౌరవ్ దివస్ని నవంబర్ 15న జరుపుకుంటాము. ఏ సంవత్సరంలో అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తుందంటే 2021 నుండి. గిరిజనుల ఆరాధ్య దైవం అని చెప్పొచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ గారు గుజరాత్లో 9,700 కోట్ల రూపాయల విలువైన గిరిజన అభివృద్ధి ప్రాజెక్టులను ఈరోజు నవంబర్ 15th రోజున ప్రారంభించి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులు గిరిజన ప్రాంతాల్లో అవసర సదుపాయాలు, విద్య, నైపుణ్యాభివృద్ధి, సంక్షేమం, కనెక్టివిటీని పెంపొందించడానికి లక్ష్యంగా పనిచేస్తాయి. గుజరాత్లోని డేడియాపాడాలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొని గిరిజన మహనీయుడు భగవాన్ బిర్సా ముండా గారి 150వ జయంతిని ఘనంగా జరిపారు. దూర ప్రాంత గిరిజన గ్రామాల్లో సౌకర్యాలు బలోపేతం చేయడానికి అనేక పథకాలు ఇప్పటికే ప్రారంభించారు. PM జన్మాన్ కానివ్వండి, ఇటువంటివి. ఇక ట్రైబ్ అనే డెఫినేషన్, తెగ అనే నిర్వచనం రాజ్యాంగంలోని ఆర్టికల్ 366 క్లాస్ 25లో ఉంటుంది. ఆర్టికల్ 348 ఆధారంగా ఒక సమూహాన్ని, ఒక సమాజాన్ని గిరిజన సమాజంగా గుర్తించడం అనేది రాష్ట్రపతి కల్పించిన అధికారం గవర్నర్ పంపిస్తే, ఓకేనా, సరిపోతుంది, రైట్. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ గిరిజనులకు సంబంధించిందే. అండ్ అట్ ద సేమ్ టైం ట్రైఫెడ్ గిరిజన ఉత్పత్తులకు సంబంధించింది. ఇటువంటివన్నీ కూడా చూడండి, రైట్. జనజాతీయ గౌరవ్ దివస్ భగవాన్ బిర్సా ముండా గారి జయంతిని పురస్కరించుకొని నవంబర్ 15న దేశవ్యాప్తంగా జరుపుకుంటాము. బిర్సా ముండా గారు 1900లో మరణించారు. ఆది గిరిజన స్వాతంత్ర సమరయోధుడు, ఓకేనా. సో PM జన్మాన్ పర్టికులర్లీ వలరబుల్ ట్రైబల్ గ్రూప్స్కి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో 75 PVTGs, గిరిజనలోనే మరింత వెనుకబడిన వర్గాలు, ఓకేనా, సరిపోతుంది. ఇక భారత్లో కార్బన్ ఉద్గారాల పెరుగుదల తగ్గుముఖం పట్టిందంట. కార్బన్ ఎమిషన్స్ అనేవి తగ్గుముఖం పట్టినాయి అంట. సో ఇటీవల ప్రపంచంలోని చాలా నివేదికలు చెప్తున్న మాటే. కారణం ఏంటంటే మనం కన్వెన్షనల్ ఎనర్జీ కాకుండా నాన్ కన్వెన్షనల్ ఎనర్జీలోకి వెళ్తున్నాము. ఫాజిల్ ఫ్యూయల్స్ కాకుండా నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్కి వెళ్తున్నాం. సింపుల్గా చెప్పాలంటే రెన్యూవబుల్ ఎనర్జీ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రెన్యూవబుల్ ఎనర్జీలో భాగంగా సౌరశక్తికి ఇంపార్టెన్స్ ఇవ్వడం, అందుకోసము ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ భారత సహకారంతో ఏర్పాటైంది 2015లో. 2024 ఫిబ్రవరి మంత్లో ప్రారంభించబడిన PM సూర్యఘర్ ప్రధానమంత్రి ముఫ్త్ బిజిలీ యోజన అని చెప్పేసి రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు, ఇటువంటివన్నీ కూడా ప్రస్తుతం భారతదేశంలో రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తికి ప్రోత్సాహం. రెన్యూవబుల్ ఎనర్జీ పెరుగుతోంది అంటే ఆటోమేటిక్గా ఎమిషన్స్ తగ్గిపోతాయి. ఇప్పుడు అదే జరిగింది ఇక్కడ. భారత్లో కార్బన్ ఉద్గారాల పెరుగుదల తగ్గుముఖం పట్టిందని చెప్పేసి ఒక నివేదిక, గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ 2025 నివేదిక ప్రకారము భారత కార్బన్ ఉద్గారాలు 2025లో కేవలం 1.4% మాత్రమే పెరిగినాయి అంట. గతంలో 4% ఉండే, ఇప్పుడు 1.4% పెరుగుదల తగ్గింది, ఓకేనా. గతంతో పోలిస్తే తగ్గుదల. భారత వార్షిక కార్బన్ ఉద్గారాల ప్రధాన మూలం ఫాజిల్ ఇంధనాలు. ఇక ముఖ్యంగా బొగ్గు. దీని వలన భారత్ చైనా, అమెరికాల తర్వాత ప్రపంచంలో 3వ అతిపెద్ద కార్బన్ ఉద్గార దేశంగా ఉంది. సో రీసెంట్గా వర్షాకాలం అద్భుతంగా ఉండడము, పునరుత్పాదక శక్తి ఉత్పత్తి వేగవంతం కావడం వల్ల భారత్లో ఉద్గారాల వృద్ధి అనేది తగ్గుముఖం పట్టిందని నివేదికలు చెప్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఫాజిల్ ఇంధనాల వల్ల CO2 ఉద్గారాలు 2025లో 1.1% పెరిగి 38 బిలియన్ టన్నులకు చేరనున్నాయి. దీనివలన 1.5 డిగ్రీ సెల్సియస్ లక్ష్యాన్ని, మిగిలిన కార్బన్ బడ్జెట్ ప్రమాదకరంగా తగ్గుతోంది, ఓకేనా. సో భారత్లో బొగ్గు ఆధిపత్యం కొనసాగుతోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా ఫాజిల్ ఇంధనాల ఉద్గారాలు అనేవి ఉన్నాయి, ఓకేనా. ఎట్లా ఉన్నాయి? బొగ్గు 0.8%, చమురు 1%, సహజ వాయువు
ప్లస్ 1.3% పెరుగుతూనే ఉంది. రైట్. ఇక గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ 2001 సంవత్సరంలో స్థాపన. ప్రపంచవ్యాప్తంగా కార్బన్ చక్రం, కార్బన్ సైకిల్, CO2 ఉద్గారాలను శాస్త్రీయంగా అంచనా వేయడం పైన ఉద్దేశము. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పంచామృత్ డిక్లరేషన్ చేశారు, 5 సిద్ధాంతాలు. అందులో భారత్ నెట్ జీరో లక్ష్యాన్ని సాధించాలని 2070 నాటికి. ఈ లక్ష్యాలు చూడండి, భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు నిర్దేశిస్తున్న లక్ష్యాలు. COP26 గ్లాస్గో సమ్మిట్ ఉంటుంది 2021లో, అప్పుడు పంచామృత్, అందులో భాగంగా 2070 టార్గెట్ని డిసైడ్ చేశారు, నెట్ జీరో లక్ష్యాలు. ప్రస్తుతం COP30 సమావేశాలు బెలెం బ్రెజిల్లో జరుగుతున్నాయి. నవంబర్ 9న ప్రారంభమైంది, నవంబర్ 21 వరకు జరుగుతాయి. ఓకేనా, సరిపోతుంది. ఇక భారతీయ రైల్వేలో దృష్టి AI ఆధారిత లాకింగ్ మానిటరింగ్ సిస్టమ్ అనేది న్యూస్లోకి వచ్చింది. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మీద. అటువంటి కృత్రిమ మీద ఆధారిత లాకింగ్ మానిటరింగ్ సిస్టమ్. ఈ వ్యాగన్స్ ఉంటాయి కదా, వ్యాగన్ ఒకదానికి ఒకటి లాక్ అయిందా, ఇటువంటివి కానివ్వండి ఫోకస్ చేయడానికి. భారతీయ రైల్వేలో ప్రస్తుతం రైల్వే శాఖ మంత్రిగా, కేంద్ర మంత్రిగా అశ్విని కుమార్ వైష్ణవ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. భారత రైల్వే సరుకు రవాణా భద్రతను పెంచడానికి AI ఆధారిత లాకింగ్ని మానిటర్ చేసే ఒక సిస్టమ్ దృష్టిని అమలు చేయనుంది. ఈ వ్యవస్థ రియల్ టైంలో వ్యాగన్ డోర్లు తెరవబడ్డాయా అండ్ సడలించబడ్డాయా, తారుమారు చేయబడ్డాయా అని గుర్తిస్తుంది అంట. ఈ వ్యాగన్ డోర్స్ ఉంటాయి కదా, ఈ బోగి, మన కామన్గా ప్యాసింజర్ అయితేనేమో బోగీలు అంటాము, ఇక్కడ వ్యాగన్స్ అంటాము. ఓకేనా. దృష్టి అనేది భారత రైల్వే సరుకు వాహనాల తాళాల స్థితిని, ప్రయాణం మొత్తం పర్యవేక్షించే కృత్రిమ మీద ఆధారిత రియల్ టైం సర్వేలెన్స్ సిస్టమ్. ఏం లేదు, గూడ్స్ ట్రైన్ ఉంటుంది కదా, అందులో ఇవేవైతే ఉంటాయో డబ్బాలు ఉంటాయి కదా, అందులో ఒక్కొక్క దాంట్లో సరుకు అనేది నింపుతారు. ఆ సరుకుని వేసిన తర్వాత, అందులో లోడ్ చేసిన తర్వాత లాక్ చేస్తారు. ఆ లాకింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉందా, మధ్యలో ట్రావెలింగ్లో ఒకవేళ ఎవరైనా తెరిచారా లేదంటే ఓపెన్ అయిందా, ఇటువంటి వాటిని మానిటర్ చేస్తారు. సో ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ టు ఎండ్ డెస్టినేషన్ వరకు. కొన్ని ప్రాంతాల్లో ఒకప్పుడు ఎలా ఉన్నాయంటే ఇటువంటి గూడ్స్ ట్రైన్ల పైన దొంగలు కూడా పడి అవన్నీ దోచుకునేవారు, ఇటువంటివి ఉండేవి. ఇప్పుడంతా కూడా లాకింగ్ సిస్టమ్ ఇటువంటివి వచ్చినాయి. ఓకేనా. మరి ఈ దృష్టి AI ఆధారిత లాకింగ్ మానిటరింగ్ సిస్టమ్ని అభివృద్ధి చేసిన సంస్థలు ఎవరు అంటే నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే మరియు IIT గౌహతికి సంబంధించి గుర్తుంచుకోండి. సో IITల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేయండి. ఇటీవల వారు అభివృద్ధి చేస్తున్న లేదా వాటి యొక్క ఇన్నోవేషన్స్ పైన ప్రత్యేక ఫోకస్ పెట్టండి. రైట్. సో సరుకు వ్యాగన్లలో అన్లాక్, ఓపెన్, ట్యాంపర్ చేసిన డోర్లను స్వయంచాలకంగా గుర్తించడం అనేది దృష్టి యొక్క ఉద్దేశము. పొడవైన మార్గాల్లో లేదా లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్లో జరిగే మానవ పరిశీలన తగ్గిస్తుంది ఇవి. భారత రైల్వే సరుకు రవాణాలో భద్రత, పారదర్శకత, విశ్వసనీయతకు పెరగడం అన్నట్టు. అదే ప్యాసింజర్ ట్రైన్స్లో రైలు ప్రమాదాలను తగ్గించడానికి కవచ్ సిస్టము, ఇటువంటివి. నిన్న క్లాస్లో మనం చూసాము కవచ్ సిస్టమ్ విషయంలో. సౌత్ సెంట్రల్ రైల్వేకి IIT హైదరాబాద్ మధ్య కుదిరిన ఒప్పందం లింక్ చేసుకోండి. ఓకేనా. రైట్. ఇక రైల్వేకి సంబంధించి ఇంకొక టాపిక్, భారత్ నేపాల్ మధ్య కుదిరిన ఒక ట్రాన్సిట్ ఒప్పందము. భారత్ నేపాల్ మధ్య కుదిరిన ఒప్పందం, ఒక రైల్వే రిలేటెడ్ ఒప్పందము. ఫాస్టరింగ్ ఇండియా నేపాల్ ట్రేడ్ కనెక్టివిటీ, ఒక రైల్ నెట్వర్క్ సంబంధించి. ఆ రైల్ ఏ ప్రాంతాలను కనెక్ట్ చేసేదంటే జోగ్బానీ అండ్ బిరత్ నగర్. జోగ్బానీ అనేది భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలోని ఒక మున్సిపాలిటీ, ఒక ప్రాంతము. ఇక బిరాట్ నగర్ అనేది నేపాల్లో. మనందరికీ తెలుసు భారతదేశంలోని లేదా భారతదేశము వివిధ దేశాలతో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటోంది. అందులో ఏ దేశంతో ఏ రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటున్నాయో చూడాలి. అందులో నేపాల్తో 5 రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటున్నాయి. 5 రాష్ట్రాలు సిక్కిం, వెస్ట్ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్. అడగవచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇటువంటి ఏదైనా భారత్ పక్కనే ఉన్న దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే ఏ రాష్ట్రాలు ఆ దేశంతో సరిహద్దును పంచుకుంటున్నాయి, అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్నాయి. పాకిస్తాన్తో కానివ్వండి, భూటాన్తో కానివ్వండి, చైనాతో కానివ్వండి, నేపాల్తో కానివ్వండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో 2020 నవంబర్లో భారత్, నేపాల్ దేశాలు ట్రాన్సిట్ ఒప్పందంలోని ప్రోటోకాల్ను సవరించడానికి లెటర్ ఆఫ్ ఎక్స్చేంజ్పై సంతకాలు చేసుకున్నాయి. ఈ ఒప్పందం ద్వారా 2 దేశాల మధ్య రైల్వే ఆధారిత వాణిజ్య అనుసంధానం మరింత బలపడనుంది. ముఖ్యంగా జోగ్బానీ, బిరాట్ నగర్. ఓకేనా. రైల్వే కారిడార్ ద్వారా సరుకు రవాణా సౌకర్యాలు గణనీయంగా పెరగనున్నాయి. సరిపోతుంది. ఓకేనా. రైట్. సో భారత్ నేపాల్ ట్రాన్సిట్ ఒప్పందం మొదట 1978లో కుదిరింది. ఓకేనా.
భారత బీహార్ రాష్ట్రం నుంచి నేపాల్కి వెళ్ళే ప్రధాన వాణిజ్య మార్గము. జోగ్బానీ ఏ రాష్ట్రంలో ఉంది? బీహార్లో. ఇప్పుడు ఎన్నికల ఫలితాలతో మనం సంబరాలు చూస్తున్నాం కదా, ఆ రాష్ట్రంలో జోగ్బానీ ఎక్కడ అంటారు గుర్తుంచుకోండి. ఓకేనా? సో భారత్ నేపాల్ సరిహద్దు దాదాపు 1751 కిలోమీటర్లు ఉండొచ్చు. ఇక వార్తలు నిలిచిన వ్యక్తుల్లో చూస్తే సో చెట్లు నాటడంలో, గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని నింపడంలో యాక్చువల్గా చదవనప్పటికీ కూడా ఒక వ్యక్తి చదువుకున్న వాళ్ళను సైతం చైతన్యవంతులను చేసింది అంటే తనకి దక్కుతుంది. నిన్నటి రోజున మరణించారు. సో ప్రకృతి లేదా చెట్లకి సంబంధించి చెట్లు నాట విషయంలో భారతదేశంలోనే కదా ప్రపంచంలో కూడా గుర్తింపు పొందిన, ప్రశంసలు పొందిన ఒక మహిళ సాలుమరద తిమ్మక్క గారు మరణించడం జరిగింది. తను పద్మ పురస్కారాన్ని కూడా గెలుపొందిన వ్యక్తి. ఓకేనా? వనప్రియ యోధురాలి మరణం. ఓకేనా? సో మదర్ ఆఫ్ ట్రీస్ అంటారు తనని. కర్ణాటకకు చెందిన, సో కర్ణాటక ఎవరైనా వ్యక్తి మరణించారు లేదా వార్తల్లోకి వచ్చారు అంటే ఏ రాష్ట్రం చూడండి. కర్ణాటకకు చెందిన ప్రసిద్ధ పర్యావరణ కార్యకర్త సాలుమరద తిమ్మక్క మృతితో గ్రామీణ ప్రాంతాల్లో హరిత విప్లవం ఒక యుగానికి తెరపడింది. జీవితాంతం చెట్ల పెంపకము, చెట్లు నాటడము, పర్యావరణ పరిరక్షణకు అంకితమైన ఆమె భారతదేశంలోనే ప్రజా వనరక్షణకు చిహ్నంగా నిలిచారు. మరణించారు 114 సంవత్సరాల వయసులో. తిమ్మక్క 1911లో జన్మించారు. ఎటువంటి ప్రాథమిక విద్య లేకపోయినా, చదువుకోలేదు. ప్రకృతి పట్ల అపారమైన ప్రేమతో జీవితాన్ని వృక్షాల సంరక్షణకి అంకితం చేసిన గొప్ప వ్యక్తి. కర్ణాటకలో మరణించారు. ఓకేనా? సో తను 2019 సంవత్సరంలో పద్మ పురస్కార గ్రహీత, పద్మశ్రీ, నేషనల్ సిటిజన్ అవార్డు పురస్కార గ్రహీత 1995లో, ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర అవార్డు 1997లో. ఓకేనా? 114 సంవత్సరాల వయసులో తను మరణించడం ద్వారా ఇప్పుడు న్యూస్లో ఉన్నారు. ఓకేనా? ఆమెతో పాటు పనిచేసిన తన భర్త చిక్కయ్య కూడా చెట్ల సంరక్షణలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. కర్ణాటకలో ప్రతి సంవత్సరం నిర్వహించే వనోత్సవ కార్యక్రమాలకు తిమ్మక్క స్ఫూర్తి అనేది మూలం. ఓకేనా? ఇక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి భారత సైన్స్ రంగంలో గుర్తింపు పొందిన ఒక వ్యక్తి మరణించారు. ఒక శాస్త్రవేత్త, భారత కంప్యూటర్ విద్య పితామహుడు ప్రొఫెసర్ వైద్యేశ్వరన్ రాజారామన్ గారు కన్నుమూశారు. 2020 నవంబర్లో భారత కంప్యూటర్ సైన్స్ విద్యకు పునాది వేసిన ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ వైద్యేశ్వరన్ రాజారామన్ గారు బెంగళూరులో కన్నుమూశారు రీసెంట్గా ఈ నవంబర్ మంత్లో. ఓకేనా? ఆయన 1933 సెప్టెంబర్ 8న తమిళనాడులోని ఈరోడ్లో జన్మించిన వ్యక్తి. ఎగ్జామినేషన్లో అడగవచ్చు, ఇటీవల మరణించిన ప్రొఫెసర్ వైద్యేశ్వరన్ రాజారామన్ గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి? తమిళనాడు. ఎందుకు వార్తల్లోకి వచ్చారు? మరణించారు నవంబర్ 2025లో. తను చరిత్రలో ఎలా నిలిచిపోయారు అంటే భారత కంప్యూటర్ సైన్స్ విద్యకు పునాది వేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. భారత్లో కంప్యూటర్ సైన్స్ విద్యా వ్యవస్థను రూపుదిద్దడంలో ఆయన పాత్ర అపారం కావడంతో ఆయనకు భారత కంప్యూటర్ విద్య పితామహుడిగా పిలుస్తారు. ఓకేనా? కంప్యూటర్ ప్రోగ్రామింగ్, అల్గారిథమ్స్, సిస్టమ్ డిజైన్, మెషిన్ లాంగ్వేజ్, కంప్యూటర్ ఆర్కిటెక్చర్ రంగాల్లో భారతీయ పాఠ్యాంశాలకు ప్రామాణిక రూపం ఆయన అందించారు. భారత 3వ అత్యున్నత పురస్కారము పద్మభూషణ్తో ప్రభుత్వం ఆయన సత్కరించింది. ఓకేనా? సో ప్రొఫెసర్ రాజారామన్ భారతీయ కంప్యూటర్ విద్యలో తొలి పాఠ్య పుస్తకాల రచయితల్లో ఒకరు. రైట్? ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరి సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అభ్యర్థులకు ప్రతిరోజు చెప్తున్నాను, డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మీకు అందిస్తున్నాను. మీరు ఇచ్చే సపోర్ట్, ఎంకరేజ్మెంట్ ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. మరియు నేను ప్రతిరోజు అడుగుతున్న ప్రశ్నకి సమాధానాన్ని తెలియజేయండి కామెంట్ బాక్స్లో. ఎంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్ని ప్రతిరోజు ఒకటి చొప్పున క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉన్న ప్రశ్నలు ఏవైతే ఉంటాయో రోజు ఒకటి చొప్పున అడుగుతున్నాను. మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా? దుర్గా డ్రోన్ స్క్వాడ్రన్ ఇటీవల వార్తలు నిలిచింది. దీని ప్రత్యేకత ఏంటి? మరి దీన్ని ఎవరు, ఎక్కడ ప్రారంభించారు? దుర్గా డ్రోన్ స్క్వాడ్రన్ నిన్నటి క్లాస్లో డిస్కస్ చేసిన టాపికే ప్రశ్నగా ఇచ్చాను. సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అభ్యర్థులు మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్. మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో చెప్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఉంది కదా, మీకు బోర్డు పైన స్క్రిప్ట్ చూపిస్తుంది కదా, ప్రతి ఒక్క టాపిక్ కూడా మీకు ఇక్కడ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అది పీడిఎఫ్ రూపంలో మన యాప్లో అందుబాటులో ఉంటుంది. సో కొన్ని శాంపుల్ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి, చూడవచ్చు. ఓకేనా? అందులోనే మీకు డే వైజ్గా, డేట్ వైజ్గా కరెంట్ అఫైర్స్ టెస్ట్లను కూడా అప్లోడ్ చేస్తూనే ఉన్నాను, చూడండి.
ఓకేనా. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, ఫస్ట్ ఎక్సర్సైజ్ గరుడ భారత్ ఫ్రాన్స్ సంయుక్త వైమానిక దళ విన్యాసం. రక్షణ మంత్రిత్వ శాఖ బీడీఎల్ మధ్య కుదిరిన ఒప్పందం ఇన్వార్ క్షిపణులకు సంబంధించి. అండ్ డిఆర్డిఓ పరిధిలోని ఎన్ఎస్టిఎల్ ల్యాబ్ వారు అభివృద్ధి చేసిన ఎంపీఏయువి. అండ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. అండ్ సిక్కింకి చెందిన లెప్చా సాంప్రదాయ వాద్యాలకు జిఐ ట్యాగ్ రావడం జరిగింది. అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్కి కేంద్ర మంత్రిమండలి ఆమోదము. అండ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ట్రెడిషనల్ మెడిసిన్ పైన ఒక ప్రపంచ సదస్సు నిర్వహించబోతోంది డిసెంబర్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ సహకారంతో. ఎస్కాపాడ్ మిషన్ ఇటీవల న్యూస్లో ఉంది. బ్లూ ఆరిజిన్ నాసాకి సంబంధించి మార్స్ పైన పరిశోధన. జనజాతీయ గౌరవ్ దివస్ ఈ రోజున మనం చూసాము. ఈ సందర్భంగా ప్రారంభించబడిన అభివృద్ధి కార్యక్రమాలు. భారత్లో కార్బన్ ఉద్గారాల పెరుగుదల తగ్గుముఖం పట్టిందని గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ 2025 నివేదిక. అండ్ భారతీయ రైల్వేల్లో దృష్టి ఏఐ ఆధారిత లాకింగ్ మానిటరింగ్ సిస్టము ఎవరు అభివృద్ధి చేశారు. అండ్ జోగ్బానీ బిరాట్ నగర్ రైల్ లింక్ ట్రాన్సిట్ ఒప్పందము మరోసారి న్యూస్లోకి వచ్చింది. అండ్ సాలుమరద తిమ్మక్క గారు ప్రకృతి రక్షకులు మరణించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అండ్ భారత కంప్యూటర్ విద్య పితామహుడిగా పేరొందిన ప్రొఫెసర్ వైద్యేశ్వరన్ రాజరామన్ గారు తుదిశ్వాస విడిచారు. ఇక ఈరోజు ప్రశ్న, దుర్గా డ్రోన్ స్క్వాడ్రన్ ఇటీవల వార్తలు నిలిచింది. దీని ప్రత్యేకత ఏంటి, దీన్ని ఎవరు ఎక్కడ ప్రారంభించారు? ప్రతి ఒక్కరూ సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.